వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటితో పాటు దర్శకుడు రాజమౌళి అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో నాని కృపాచార్యుని పాత్రలో కనిపించనున్నాడని ఇటీవలే న్యూస్ వినిపించింది. అయితే వీటన్నిటిని మించి కల్కిలో బిగ్ సర్ప్రైజ్ ఉందట. అదేంటంటే ఈ సినిమాలో పరశురాముని పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడట. కల్కిలో ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కలిగా కమల్ హాసన్ కనిపించనున్నారు. కృపాచార్యునిగా నాని కనిపించనున్నాడని వినికిడి. అశ్వత్థామ, కృపాచార్యునితో పాటు సప్త చిరంజీవులు అయినటువంటి హనుమంతుడు, పరశురాముడు వంటి మిగతా పాత్రలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు పరశురాముడి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. నందమూరి కుటుంబం పౌరాణిక పాత్రలు పోషించడంలో దిట్ట. తారక్ కూడా యమదొంగలో యంగ్ యమగా తనదైన నటనతో కట్టిపడేశాడు. సరైన పాత్ర పడితే దానిని తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లగల నటుడిగా ఎన్టీఆర్కి పేరుంది. అలాంటి నటుడు పరశురాముని పాత్రలో కనిపిస్తే అదిరిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా పరశురాముని పాత్ర పతాక సన్నివేశాల్లో ఉందట. ఈ ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా నిలవనుందని చెబుతున్నారు. తెర మీద ఒకవైపు కల్కిగా ప్రభాస్, మరోవైపు పరశురామునిగా ఎన్టీఆర్ కనిపిస్తే చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో.